హలో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్న ఆన్లైన్ మోసాలు చూస్తున్నాం. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, సెలబ్రిటీలు, వ్యాపారస్తులు, ఒకరేమిటి సామాన్యుల నుండి కోటీశ్వరుల దాకా వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఎందరో ఈ మోసాల బారిన పడుతున్నారు. ఒక్క 10 నిమిషాలు కేటాయించి వీటి మీద మనం అవగాహన పెంచుకొని మనల్ని, మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా కాపాడుకుందాం. జాగో మిత్రో జాగో. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నవి పార్ట్ టైం జాబ్స్ ఇప్పిస్తామని చేసే మోసాలు, ఆన్లైన్ ట్రేడింగ్ సంబంధించిన మోసాలు, క్రిప్టో కరెన్సీ మోసాలు, ఏటీఎం కార్డ్ డీటెయిల్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ మ్యానిపులేట్ చేసి దోచుకోవటం, బ్యాంక్ అధికారుల మనీ డిజిటల్ అరెస్ట్ అని, లింక్ క్లిక్ చేస్తే ప్రత్యేక ఆఫర్లని, ఎస్ఎంఎస్లతో, వాట్సాప్ మెసేజ్లతో జరిగే మోసాలు, సోషల్ మీడియాలు అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సోషల్ మీడియా ఖాతాలు వాడుకొని డబ్బులు దండుకోవటం, ఒకటా రెండా, ఇలాంటివి కొన్ని వందల రకాల మోసాలు. ఇలాంటివి జరిగిన తర్వాత బాధపడే కంటే జరగకముందే తెలుసుకొని జాగ్రత్త పడటం ఎంతో ముఖ్యం. మన చుట్టూ జరుగుతున్న అన్యాయం మీద అందరికీ అవగాహన కోసం నా బాధ్యతగా ఈ వీడియో చేశాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి ఇతరులకు వీలైనంత అవగాహన కల్పించండి. కుదిరితే మీ వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా షేర్ చేయండి. అలా చేయటం వలన మనతో పాటు ఇంకొందరు జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. మొదటిగా ఏటీఎం కార్డ్స్ అంటే బ్యాంక్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్. మనం ఏటీఎం సెంటర్స్ దగ్గర ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ స్లాట్లో ఏమన్నా స్కిమ్మర్స్ ఉన్నాయేమో చూసుకోవాలి. స్కిమ్మర్స్ అనే ఈ పరికరాల ద్వారానే ఏటీఎం కార్డులోని డేటాని దొంగలు కొల్లగొట్టి ఆ డేటా సహాయంతో డబ్బును దోచేస్తూ ఉంటారు. ఏటీఎం కార్డ్ స్లాట్తో పాటు పాస్వర్డ్ ఎంటర్ చేసే కీబోర్డ్ పైన కూడా ఏమన్నా కెమెరాలు కానీ ఇంకా వేరే వస్తువులు ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోవాలి. దొంగలు మన పాస్వర్డ్స్ని కెమెరా ద్వారా రికార్డ్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకునే అవకాశం ఉంది. అలానే ఏటీఎం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు కొంతమంది హెల్ప్ చేస్తామనే ముసుగులో మీ డీటెయిల్స్ని తస్కరించే అవకాశం కూడా ఉంది. అందుకే ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కార్డ్ డీటెయిల్స్ కానీ, పాస్వర్డ్స్ కానీ, కార్డ్ వెనుక ఉండే సివివి నెంబర్స్ కానీ ఇవి మీరు ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి చెప్పకూడదు. ఇక రెండో రకం మోసం, మనకి గిఫ్ట్స్ వచ్చినవని, మనకి లాటరీ తగిలిందని ఎస్ఎంఎస్ మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్, ఈమెయిల్ మెసేజెస్, కొన్నిసార్లు లెటర్స్ కూడా వస్తుంటాయి. ఆ మెసేజెస్ ఎక్కడి నుండి వచ్చినవో జాగ్రత్తగా చూడాలి. జనరల్గా ఆ మెసేజెస్ జెన్యూన్గా అనిపిస్తాయి. తొందరపడి ఆ మెసేజెస్లో ఉన్న లింక్ క్లిక్ చేయకూడదు. అలానే తొందరపడి మీ డీటెయిల్స్ కూడా ఎవరికి ఇవ్వద్దు. ఒక్కసారి మన దగ్గర నుండి డీటెయిల్స్ కానీ, డబ్బులు కానీ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రావటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తొందరపడి ఆ లింక్స్ క్లిక్ చేయకండి. మీకు తెలిసిన ఆ సంస్థ యొక్క జెన్యూన్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆ మెసేజ్ని జాగ్రత్తగా చదవండి. దానిలో ఉన్న వెబ్సైట్ లింక్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు చూసుకోండి. కొంతమంది కేటుగాళ్ళు కొన్ని ఫ్రాడ్ అండ్ ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు. ఇవి ఎలా ఉంటాయంటే అచ్చం ఒరిజినల్ వెబ్సైట్ లాగానే ఉంటుంది, ఒక్క చిన్న అక్షరం తేడా ఉంటుంది. మనం జాగ్రత్తగా చూస్తే తప్పితే ఆ అక్షరం తేడా మనకు కనిపించదు అన్నమాట. కొన్ని చోట్ల రైల్వే స్టేషన్స్లో, బస్ స్టేషన్స్లో వాటర్ బాటిల్స్ పేర్లు కూడా జస్ట్ ఒక అక్షరం మార్చి ఒరిజినల్ వాటర్ బాటిల్ లాగా అమ్ముతుంటారు కదా, అలాంటి మోసమే ఇది కూడా. అందుకే ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు, ముఖ్యంగా బ్యాంక్ వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మనం టైప్ చేసిన అడ్రస్ అంటే ఆ వెబ్సైట్ అడ్రస్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా ఉందో లేదో సరిచూసుకోవాలి. ఈ మధ్య వాట్సాప్ మెసేజెస్లో ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు. చూస్తానికి ఈ ఏపీకే ఫైల్స్ అచ్చంగా పీడిఎఫ్ ఫైల్స్ లాగా ఉంటాయి. ఎమరపాటుతో కనుక మనం ఈ ఏపీకే ఫైల్ క్లిక్ చేసామా, మీ ఫోన్ పూర్తిగా ఆ మెసేజ్ పంపించిన వ్యక్తి ఆధీనంలోకి పోవటం పెద్ద కష్టం కాదు. అందుకే ఎప్పుడూ కూడా తెలియని వ్యక్తుల నుండి వచ్చిన మెసేజెస్తో కానీ, వాళ్ళు పంపించే లింక్స్తో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు వాటిని ఓపెన్ చేయకుండా డిలీట్ చేయటం చాలా బెటర్. సోషల్ మీడియా సంగతి ఏమిటి? సోషల్ మీడియాలో అయితే సేమ్ మీ ప్రొఫైల్ లాంటి ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. ఎంతగా అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న మీ పేరు, మీ ఫోటో వాడుకొని నీకు తెలిసిన వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారే.
మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, మీరే పంపించారేమో అనుకొని ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇంక వీళ్ళు మెసెంజర్లో మెసేజెస్ మీద మెసేజెస్ మీ ఫ్రెండ్స్కి పెడతా ఉంటారు. నాకు అర్జెంటుగా డబ్బులు అవసరం అయినాయిరా, ఒక 10,000 పంపించు, సాయంత్రం ఇస్తానని మెసేజ్ పెడతారు. ఆ పంపించింది మీరే అనుకుంటారు మీ ఫ్రెండ్స్. అప్పుడేం చేస్తారు, వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తారు. అదేమంటే నా అకౌంట్ బ్లాక్ అయింది, ఈ నెంబర్ కొట్టు అంటారు. ఇలాంటివి కోకొల్లలుగా రోజు చూస్తూనే ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది, మేము సిబిఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం, లేకపోతే ఫలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్తారు. మీ మీద ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది, కావాలంటే వీడియో కాల్ చేయి అని చెప్పి యూనిఫామ్లో ఉన్నట్టు చూపిస్తారు. ఆఫీస్ సెటప్ పక్కాగా చేసుకుంటారు. మీకు ఆఫీస్ సెటప్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఇలాంటి కాల్కి భయపడి ఒక ప్రముఖ వ్యాపారవేత్త 10 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్టు న్యూస్లో మనం ఈ మధ్య చూసాం. కొంతమంది ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇలాంటి వారు కూడా ఇలాంటి మోసాల బారిన పడుతున్నారు. ఇక నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఎప్పుడైనా సరే ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ భయపడకండి, కొంచెం ఆలోచించండి, థింక్ చేయండి. మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇలాంటి బెదిరింపులకు అస్సలు భయపడకండి. డిజిటల్ అరెస్ట్ అనేది అసలు చట్టంలో లేదు అనేది తెలుసుకోండి. అసలు ఈ ప్రొవిజనే లేదండి. డిజిటల్ అరెస్ట్ అనే ప్రొవిజన్ లేదు. అవగాహనతో నిజాయితీగా ఉండటం మీ బలం అని గుర్తుంచుకోండి. మరో రకం మోసం ఏమిటంటే, ఫలానా బ్యాంక్ కస్టమర్ కేర్ నుండి కాల్ చేస్తున్నాం అని చెప్తారు. మిమ్మల్ని నమ్మించడానికి మీ పేరు, మరికొన్ని డీటెయిల్స్ కూడా చెప్తారు. మీ డీటెయిల్స్ కొన్ని అప్డేట్ చేయడానికి కాల్ చేస్తున్నాం, ఈ డీటెయిల్స్ ఇవ్వకపోతే బ్యాంక్ రూల్స్ ప్రకారం మీ అకౌంట్ నెంబర్ ఇమీడియట్గా డీయాక్టివేట్ అయిపోతుంది అని చెప్పి మీ దగ్గర నుంచి పిన్ నెంబర్స్, ఓటీపీలు, పాస్వర్డ్స్, సివివి నెంబర్స్ అడుగుతారు. ఈ డీటెయిల్స్ మీరు ఎవరికి ఇవ్వకూడదు అనే విషయం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎప్పుడు మీరు గుర్తుంచుకోవాలి. ఇచ్చారు అంటే మీ అకౌంట్ క్షణాల్లో ఖాళీ అయిపోతుంది. ఇంకొందరు మీకు టూరిజం ప్యాకేజెస్ ఫ్రీగా ఆఫర్ చేస్తున్నామని ఫోన్లు చేస్తుంటారు. ఆ సంస్థ లాటరీ తీస్తే మీ పేరు తగిలింది అని చెప్తారు. ఇలా రకరకాలుగా మోసం చేయడానికి ట్రై చేస్తుంటారు. చాలామంది ఈ ఉచితాలు అనే ట్రాప్లో తొందరగా పడిపోతూ ఉంటారు. అసలు ఒక్కసారి క్లియర్గా ఆలోచించండి. ఎవరైనా ఉచితంగా అసలు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఏమన్నా కుటుంబ సభ్యుల మనోడే అనుకోవటానికి. లోన్స్ ఇప్పిస్తామని కొందరు ఫ్రాడ్ చేస్తుంటే, మరికొందరు మేము చెప్పే షేర్స్లో మీరు పెట్టుబడి పెడితే మీకు అద్భుతమైన లాభాలు వస్తాయని నమ్మిస్తారు. మీరు మా కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, కావాలంటే ఇవాళ మేము చెప్పే షేర్స్ ఒక 10, 20 కొని చూడండి, మీకు ఒకే ఒక నెలలో మంచి లాభం రాకపోతే మమ్మల్ని అసలు నమ్మొద్దు అని చాలా నమ్మకంగా చెప్తారు. ఇలా కొంత నమ్మకం కుదిరిన తర్వాత అసలు గేమ్ ప్లాన్ బయటికి తీస్తారు. వాళ్ళు అసోసియేట్ అయిన కంపెనీ షేర్స్లో మీ చేత పెట్టుబడులు పెట్టిస్తారు. మీకు అసలు విషయం అర్థమయ్యే లోపు లక్షల్లో, కోట్లలో మునిగిపోయి ఉంటారు. ఇలా అవగాహన లేని వారికి ఆశ చూపించి పబ్బం గడుపుకునే రాబందులు లెక్కలేనన్ని. అందుకే అవగాహన లేని వ్యాపారాలలో అత్యాశతో ఎప్పుడూ పెట్టుబడులు పెట్టకూడదు. మీకు షేర్ మార్కెట్లోనో, మ్యూచువల్ ఫండ్స్లోనో పెట్టుబడులు పెట్టాలనిపిస్తే ఫస్ట్ వాటి గురించి మీరు పూర్తి అవగాహన తెచ్చుకోండి. 4-5 సంవత్సరాలు మార్కెట్స్ని డీప్గా స్టడీ చేయండి, లోతుగా స్టడీ చేయండి. చిన్న అమౌంట్తో ప్రారంభించండి. ఆ మార్కెట్ని అర్థం చేసుకుంటూ, కంపెనీ ఫండమెంటల్స్ని స్టడీ చేస్తూ, నిదానంగా పూర్తి అవగాహనతో మాత్రమే ముందుకెళ్ళండి. ఇక్కడ సంపాదించుకునే వారికంటే నష్టపోయే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. ఇంకో వెరైటీ స్కామ్ ఏంటంటే, మీకు ఇంట్లో కూర్చొని నెలకి 80,000, ₹1,00,000 సంపాదించే అవకాశం ఇస్తూ ఉంటారు. రోజు మీకు ఇష్టమైన టైంలో 2-3 గంటలు పనిచేస్తే చాలని చెప్తారు. 10th క్లాస్ పాస్ అయితే చాలు లాంటి కబుర్లు కూడా చెప్తారు. ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ కాపీ పేస్ట్ చేయండి చాలు అంటారు. కొన్ని లింక్స్ పంపిస్తాం, అవి క్లిక్ చేస్తే చాలు అని చెప్తారు. అయితే మీరు కొంత డబ్బులు ముందుగా డిపాజిట్ చేయాలని చెప్తారు. ఒకటి ఆలోచించండి, మనకి డబ్బులు సంపాదించే అవకాశం ఇస్తున్నాడు, మనల్ని డబ్బులు కట్టించమనడం ఏంటి? కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఎక్కువగా చూస్తున్న మరో మోసం ఆన్లైన్ షాపింగ్ మోసాలు. ఇవాళ రేపు ఆన్లైన్లో చాలా షాపింగ్ వెబ్సైట్స్, యాప్స్ వస్తున్నాయి. మోసం చేసే షాపింగ్ సైట్స్లో చాలా తక్కువ ధరకే వస్తువులు ఉంటాయి. మనం తొందరపడి వస్తువులు కొని డబ్బులు పే చేసిన తర్వాత మనకి ఏ నాసిరకం వస్తువునో మనకు పంపిస్తాడు. ఇంకా ఆ షాపింగ్ సైట్స్లో వస్తువుల రిటర్న్ పాలసీ కానీ, డబ్బుల రిఫండ్ పాలసీ కానీ మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. వీలైనంత వరకు ఏదన్నా వస్తువు కొనాలనుకున్నప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన కంపెనీ సైట్లో కానీ, లేకపోతే రిటర్న్ అండ్
రిఫండ్ పాలసీస్ చక్కగా ఉన్న ఫేమస్ ఆన్లైన్ సైట్స్లో కానీ షాపింగ్ చేయండి. వీలైనంత వరకు ఇంటి దగ్గరలోని కిరాణా షాప్లోనో, లేకపోతే దగ్గరలో ఉన్న దుకాణాల్లోనో, లేకపోతే మాల్స్లోనో షాపింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఆన్లైన్లో యూజ్డ్ కార్స్, బైక్స్, ఇంకా ఇతర వాడిన వస్తువులు అమ్మటానికి, కొనటానికి అవకాశం ఉండే యాప్స్, అట్లానే వెబ్సైట్స్తో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. వాడికి సంబంధం లేని ఎవడో బైక్ ఫోటోనో, కార్ ఫోటోలోనో దాంట్లో పోస్ట్ చేస్తారు. మీకు సేఫ్ కాని ప్లేస్ సెలెక్ట్ చేసుకొని బండి చూడటానికి మిమ్మల్ని అక్కడికి రమ్మంటాడు. సమయం చూసి మీ మీద దాడి చేసి మొత్తం ఊడ్చేస్తారు. ఇలాంటి విషయాలు మనం చాలా 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 అప్రమత్తంగా ఉండాలి. ఈ ఫ్రాడ్స్టర్స్ ఈ మధ్య బాగా ఎక్కువైపోయారు. ఇక మరో కేటగిరీ మొబైల్స్ రిపేర్ షాప్స్లో జరిగే మోసాలు. రిపేర్ కోసం ఇచ్చిన ఫోన్స్లో నుండి మీ పర్సనల్ ఫొటోస్, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, దానిలో ఉన్న డేటా, మీ మెసేజెస్ ఇలాంటివి డౌన్లోడ్ చేసుకొని అవకాశం చూసి వాటిని వాడుకొని బ్లాక్మెయిల్ చేసిన సంఘటనలు మనం ప్రతిరోజు పేపర్లోనో, టీవీలోనో చూస్తున్నాం, వింటున్నాం. అందుకే ఏవి పడితే అవి మీ ఫోన్స్లో రికార్డ్ చేయొద్దు. అలానే మీ పాస్వర్డ్స్ లాంటివి కూడా నోట్ ప్యాడ్లోనో లేకపోతే ఇంకో చోట కంప్యూటర్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు. మీ పర్సనల్ డేటా ఏదన్నా ఉంటే మీ ఎస్ఎస్డి లేక ఎక్స్టర్నల్ డ్రైవ్స్లోనూ ఉంచుకోండి. తగిన పాస్వర్డ్ సెట్ చేసుకొని జాగ్రత్త వహించండి. ఏవి పడితే అవి ఫోన్లో పెట్టుకోవద్దు. ఇంకో రకం మోసం. మీకు విదేశాల నుండి చాలా విలువైన పార్సిల్ వచ్చింది. ఇంపోర్ట్ ట్యాక్స్ కట్టకపోవటం వలన ఎయిర్పోర్ట్లో ఆగిపోయింది. మీరు ట్యాక్స్ కింద కొంత డబ్బులు కడితే ఆ విలువైన వస్తువుని మీకు పంపిస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు లాంటి క్వశ్చన్స్ చాలా తెలివిగా ఆన్సర్ చేసి మిమ్మల్ని బురిడి కొట్టేస్తారు. చాలామందికి వచ్చే సందేహం, అసలు మన డీటెయిల్స్ వీళ్ళకి ఎలా తెలుస్తాయా అని. ఆన్లైన్ షాపింగ్ అప్పుడు డాక్యుమెంట్స్ జిరాక్స్ తీపించాల్సిన అవసరం వచ్చినప్పుడు, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కో, లోన్ అప్లికేషన్స్కో, ఇన్సూరెన్స్ అప్లికేషన్కో, రిజర్వేషన్ బుకింగ్కో, ఏదన్నా పని కోసం మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అమ్మటానికో, కొనటానికో ఏదో ఒక సమయంలో మన డీటెయిల్స్ వేరొక చేతుల్లోకి వెళ్తాయి. అది ఫోన్ నెంబర్ అవ్వచ్చు, అడ్రస్ డీటెయిల్స్ అవ్వచ్చు, ఐడి అవ్వచ్చు, ప్రాపర్టీ డీటెయిల్స్ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. మన డీటెయిల్స్ వేరొకళ్ళ చేతిలోకి ఎప్పుడొకప్పుడు ఏదో రకంగా వెళ్ళే ఉంటాయి. అందుకే ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మకూడదు. వాళ్ళు మన డేట్ ఆఫ్ బర్త్ చెప్పొచ్చు, మన పేరు, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, అడ్రస్లు అన్నీ చెప్తారు. చెప్పారు కదా అని చెప్పి మనం ఏది గుడ్డిగా నమ్మేయకూడదు. మనం ఒకసారి ఆలోచించాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎమురుపాటులో కొన్నిసార్లు ఈ సైబర్ మోసాల బారిన పడుతూ ఉంటాం. అలాంటప్పుడు త్వరగా తేరుకొని పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వాలి. అంతేకాకుండా మీ బ్యాంక్ కస్టమర్ కేర్కి జరిగిన విషయాన్ని ఫస్ట్ తెలియపరిచి వాళ్ళ సహకారాన్ని కోరండి. ఇలాంటి ఆన్లైన్ మోసాల బారిన పడ్డవారి కోసం కేంద్ర ప్రభుత్వం సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 అనే సర్వీస్ స్టార్ట్ చేసింది. మీరు ఎప్పుడైనా పొరపాటున ఇలాంటి మోసాలకి గురైనప్పుడు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేసి ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయండి. ఎన్నో కేసులు ఈ నెంబర్ ద్వారా పరిష్కరించబడ్డాయి. అలానే మొబైల్ క్రైమ్స్ కానీ, ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ, సోషల్ మీడియా క్రైమ్స్ కానీ, క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ కానీ, ఇలాంటివి cybercrime.gov.in అనే వెబ్సైట్లో కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు. చేయవలసిందల్లా వీలైనంత త్వరగా జరిగిన దాని గురించి అవగాహన చేసుకొని ఆ సమస్య నుండి మీరు బయటపడటమే. గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ ఇవాళ రేపు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండటం ఎంతో ముఖ్యం. కాలి కింద భూమిని కనపడకుండా కబ్జా చేసే దుర్మార్గులు ఉన్న ఈ కాలంలో ఆన్లైన్లోనే కాదు, ఆఫ్లైన్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం తప్పదు. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అత్యాశకి ఎప్పుడూ పోవద్దు. తెలియని విషయం ఏదైనా మొదట అవగాహన చేసుకున్న తరువాత మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఎవరో చెప్పారని దిగామా, కుటుంబాలు రోడ్డును పడతాయి. అందుకే నిజాయితీగా ఉందాం, బాధ్యతతో ఉందాం, ఒకరికి ఒకరం సహకరించుకుందాం, తెలియని వారికి అవగాహన కలిగిద్దాం, సమాజాన్ని కాపాడుకుందాం. దిస్ ఇస్ కిషోర్ దండా ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ వినోరచన, సైనింగ్ ఆఫ్. జై హింద్.